గైస్ ఈ వీడియోలో మనం విజన్ ఐఏఎస్ ఢిల్లీ గురించి మనం మాట్లాడుకుందాము. నేను ఆల్రెడీ ఢిల్లీ విజన్ ఐఏఎస్ వాళ్ళ టెస్ట్ సెంటర్ అండ్ అట్ ది సేమ్ టైం క్లాసెస్ చూశాను అండ్ ఆఫ్లైన్ లో ఇన్స్టిట్యూట్ విజిట్ చేశాకే నేను ఈ రివ్యూ అనేది ఇస్తా ఉన్నాను. అండ్ అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్న లోకల్ స్టూడెంట్స్ కూడా నేను మాట్లాడడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని నేను మాట్లాడుతూ ఉన్నాను. విజన్ ఐఏఎస్ ఇస్ గుడ్ ఫర్ ఆల్ ఇండియా టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేస్తుందో PT365 కరెంట్ అఫైర్స్ కానివ్వండి అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ నోన్ ఫర్ దిస్. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ వీళ్ళైతే ఆదిత్య శ్రీవాస్తవ ర్యాంక్ వేసుకున్నారు, ఇదే చాహల్ అకాడమీ వేసుకుంది, ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఇన్స్టిట్యూట్స్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా అంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి ఢిల్లీ దాకా చాలా ఇన్స్టిట్యూట్స్ ఈ ర్యాంక్ ని క్లైమ్ చేసుకున్నాయి. సో అండ్ నేను ర్యాంక్స్ బేసిస్ లో మనం వర్కౌట్ చేయట్లేదు. అండ్ ఇక్కడ మనం ఏంటి అంటే బేసిక్ గా సర్వీస్ ఎలా ప్రొవైడ్ చేస్తారు, ఎంతమంది బ్యాచ్ ఉంటారు, ఫ్యాకల్టీ ఎవరు, ఫ్యాకల్టీ ఒకసారి కన్సిడర్ సిస్టమ్ ఎలా ఉంది, థింగ్స్ ని కన్సిడర్ చేస్తూ దాన్ని బట్టి నేను ఈ రివ్యూ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే సో నేను అక్కడ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేశాను. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఫీజు అయితే చాలా హ్యూజ్ ఉంది, 2,10,000 ఉంది. దీన్ని మనం 4 ఇన్స్టాల్మెంట్ లో పే చేయొచ్చు. ఇక్కడ ఇంక్లూడింగ్ CSAT ఉంటుంది అండ్ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఆల్సో PT365 అండ్ ఆల్సో పర్సనల్ మెంటారింగ్, యాక్సెస్ టు లైవ్ క్లాస్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మనం క్లాస్ రూమ్ తీసుకున్నప్పటికీ వారానికి ఒక 5 రోజులు క్లాస్ అయితే ఉంటుంది, రోజుకు 3 నుంచి 4 గంటలు అయితే క్లాస్ అనేది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ విజన్ ఐఏఎస్ ఆఫ్లైన్ ఢిల్లీ. ఓకే, ఢిల్లీ బ్రాంచ్ ఏదైతే ఉందో ఆఫ్లైన్ గురించి నేను మాట్లాడుతున్నా క్రిస్టల్ క్లియర్ గా. ఇక్కడ కరోల్ బాగు, రాజేంద్ర నగర్, ఓల్డ్ రాజేంద్ర నగర్ అలా వెసులుబాటును బట్టి ఈ 3 దగ్గర కొంచెం దగ్గర ఉంటుంది, ఎక్కువ దూరమే ఉండవు. సో అక్కడిక్కడ మారుస్తూ ఉంటారు. ఇక్కడ అవసరమైతే డిఫరెంట్ టైమింగ్స్ డిఫరెంట్ బ్యాచెస్ ని మారుస్తారు, అంటే డిఫరెంట్ క్లాసెస్ అన్ని బ్యాచెస్ కలిపి చేయడం జరుగుతుంది. మనకు డౌట్స్ వస్తే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. దెర్ ఈస్ నో స్కెడ్యూల్. మీరు ఒకసారి వాళ్ళు ఇచ్చిన బ్రౌచర్ లో కానీ చూస్తే వాళ్ళు దే హావ్ మెన్షన్డ్ వెరీ క్లియర్లీ దట్ ఎవ్రీ సర్వీస్ దే ఆర్ ప్రొవైడింగ్ ఎస్ అబ్సల్యూట్లీ గుడ్. ఆన్లైన్ లో బెస్ట్ టెస్ట్ సిరీస్, బెస్ట్ కరెంట్ అఫైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియాలో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ వాళ్ళే చెప్తున్నారు సో డిఫరెంట్ బ్యాచెస్ ని మేము కలుపుతాము. అండ్ అట్ ది సేమ్ టైం మనకి అవసరమైతే క్లాస్ ఉదయం 2 గంటలు మధ్యాహ్నం 2 గంటలు తీసుకుంటాము. ఇంకోటి వచ్చేసి ఏంటంటే అవసరమైతే డిఫరెంట్ బ్యాచెస్ ని మెర్జ్ చేస్తాము అండ్ అవసరమైతే మాకు 3 లొకేషన్స్ ఉన్నాయి మారుస్తాము. దిస్ ఈస్ ఫైన్, ఎందుకంటే దగ్గర ఉన్నాయి, నేను చూసాను, దట్ ఈస్ ఫైన్. అండ్ ఆల్సో ఇంకా రకరకాలుగా చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే ఒక బ్యాచ్ కి 230 నుంచి 250 వాళ్ళు చెప్పిన ఫిగర్. అంటే వాళ్ళు డైరెక్ట్లీ మా దాంట్లో జాయిన్ అయితే 230 నుంచి 250 మంది మా దాంట్లో జాయిన్ అవుతారని చెప్పి. రియాలిటీ ఏంటి అంటే ఎగ్జాంపుల్ 3 to 4 hours క్లాస్ ఉంది, నెక్స్ట్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు హాఫ్ అన్ అవర్ 40 minutes ముందే వచ్చి ఈ క్లాస్ ని డిస్టర్బ్ చేస్తారు. అండ్ 230 మందిలో 2,10,000 కట్టి కనీసం మినిమం రెస్పాన్స్ లేదు. నేను వెళ్ళినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ కానివ్వండి, చెప్పాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాము. మనము ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారంటే జాయిన్ అయిన తర్వాత ఎంత మాత్రం రెస్పాన్స్ ఉంటుందని భగవంతుడికి తెలియాలి. జనరల్ గా నేనే చెప్పాను విజన్ ఐఏఎస్ ఢిల్లీ బాగుంది అని చెప్పి, కానీ నేను వెళ్ళొచ్చిన తర్వాత నా ఒపీనియన్ నేను చేంజ్ చేసుకున్నాను. అందుకనే దిస్ ఇస్ ద రీజన్. నేను టీమ్ ని పంపించి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవచ్చు. మన టీం ఉన్నారు సాఫ్ట్వేర్ కోచింగ్ కి బెంగళూరు, హైదరాబాద్, ఎప్పుడు ఇన్స్టిట్యూట్ గురించి అవసరమైన మన టీం ఉంటారు. వాళ్ళు వెళ్ళి చెక్ చేసి క్రాస్ వెరిఫై చేసి నాకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో ఐ కెన్ సెండ్ మై టీమ్. బట్ ఏంటి అంటే ఖచ్చితంగా నేనే వెళ్ళాలి. నేను వెళ్తేనే బెటర్ గా నేను అర్థం చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను, వీడియో చేయగలుగుతాను, అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయగలుగుతాను, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అని నేను చెప్పిన వెళ్ళాను. బట్ ఏంటి అంటే నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్ అండి విజన్ ఐఏఎస్ ఢిల్లీ. సో ఆఫ్లైన్ క్లాసెస్ అస్సలు రికమెండెడ్ కాదు. అండ్ ఎందుకు దానికి వేరియస్ రీజన్. ఫ్యాకల్టీ ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే 2-3 ఫ్యాకల్టీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిగతా వాళ్ళు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మా దగ్గర ఒక్కొక్క సబ్జెక్ట్ కి 7-8 ఫ్యాకల్టీ ఉన్నారని చెప్పారు. సో ఆ ఫ్యాకల్టీ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయట్లేదు. ఒక 3 members షేర్ చేస్తాం, 1 week లో షేర్ చేస్తామంటున్నారు. దెర్ ఈజ్ నో ప్రాపర్ స్కెడ్యూల్ లేదు. ఇంకోటి వచ్చేసి మనకి సీట్ ముందు దొరుకుతుందా వెనక దొరుకుతుందా, ఈ 250-300 మందిలో మన సీట్ ఎక్కడ దొరుకుతుందో ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి. అంత హ్యూజ్ మెంబర్స్ లో మనము జాయిన్ అవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బెస్ట్ ఫ్యాకల్టీ చాలా దగ్గర ఉన్నారు. బట్ ఏంటి అంటే విజన్ ఐఏఎస్ ఒక్కటి మాత్రం మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. టెస్ట్ సిరీస్ బాగున్నాయి. ఇక్కడ టెస్ట్ సిరీస్ ఆల్ ఓవర్ ఇండియాలో బెస్ట్ టెస్ట్ సిరీస్ అని చెప్పొచ్చు. కరెంట్ అఫైర్స్ మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసే ముందు ఈ PT365 అనేది రిలీజ్ చేస్తారు, విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది, ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అండ్ ఇలాంటివి ఈ 2 అండ్ ఇంకొన్ని అదర్ సర్వీసెస్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఆన్లైన్ లో ఆ సర్వీసెస్ మనం తీసుకోవచ్చు. వాటిలో ఈ 2 బెస్ట్. బట్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఆఫ్లైన్ లో విజన్ ఐఏఎస్ ఢిల్లీలో జాయిన్ అవుదాం వెళ్తుంటే మాత్రం థింక్ చేసుకొని నాకైతే కరెక్ట్ కాదనిపిస్తుంది. అండ్ దెర్ ఆర్ మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఇంకా మనం దాని గురించి ఫైండ్ అవుట్ చేస్తా ఉన్నాము, వర్కౌట్ చేస్తున్నాము.
అండ్ దీంట్లో ఫిజిక్స్ వాళ్ళ బాగుంది, దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా బాగా ఇచ్చారు. స్టడీ ఐక్యూ కూడా కాన్సెప్ట్ కూడా బాగుంది, 1 lakh ఉంది వాళ్ళ ఫీజు కూడాను. ఫ్యాకల్టీ కూడా పర్లేదు, బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. అండ్ తదస్తు ఐఏఎస్ కూడా బాగానే ఉంది. శ్రీరామ్ ఐఏఎస్ కూడా చాలా బాగుంది. ఇలా కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, నేను లిస్ట్ అవుట్ చేస్తాను. ఆ లిస్ట్ అవుట్ చేసే ముందు 1 by 1 అన్నిటి గురించి నేను రివ్యూస్ అనేవి ఇస్తా ఉన్నాము. 2024లో విజన్ ఐఏఎస్ ఆఫ్లైన్ ఢిల్లీలో జాయిన్ అవ్వచ్చు అంటే 100% నా ఒపీనియన్లో అయితే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కాకుండా టెస్ట్ సిరీస్ కరెంట్ అఫైర్స్ ని మనం 100% ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ.